దావోస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్లో దొరుకుతారు, లేదంటే మ్యాక్సిమం ఢిల్లీ, ఇంతే రెండు. విజయవాడలో వాళ్ళు వస్తారు, ముగ్గురు పిలుస్తారు. దీనికోసం దావోస్ డబ్బులు దండగా అనిపిస్తుంది. అంటే ఏదైనా సరే, అంటే ప్రత్యేకించి కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అంటే ఎవరి దేవాలయం తాలూకు పవిత్రత మనం కాపాడుకోవాలి. మేబీ హిస్టారికల్గా మొఘల్స్ ఇన్వేషన్ దగ్గర నుంచి కొన్ని తప్పులు జరిగినాయి, కానీ ఆ తప్పుల్ని అండూ చేసే ప్రాసెస్లో ఇప్పుడు జనరేషన్కి ఎలా శిక్ష విధించగలం, అది నా ఫండమెంటల్. నేను విన్నది ప్రత్యేకించి చాలా, ఉదాహరణకి సుబ్రహ్మణ్యం స్వామి గారి దగ్గర నుంచి, కానీ ఇంకా నిన్న చూస్తాను మోహన్ భాగవత్ గారి స్టేట్. మీరు అన్న మాట ఆయన అన్నది ఏంటంటే, ప్రతి మస్జిద్లో కూడా ఒక శివలింగం ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, తప్పు, అలా మాట్లాడకూడదు, అది ఆయన చెప్పిన సారాంశం. అలాగే జ్ఞాన్వాపిది కానీ రేపొద్దున భవిష్యత్తులో మధుర లాంటివి కూడా రెండు పక్షాలు కూర్చొని సామరస్యపూర్వకంగా మాట్లాడుకొని అప్పగించే పరిస్థితి రావాలని ఉండాలని జనరల్గా ఈ స్థాయి వ్యక్తులు మాట్లాడారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే ఆయన చాలా బలంగా నిలబడతారు, ముఖ్యంగా ఆలయాలలో, మస్జిద్లు. ఇది కొన్ని, అందుకని ప్రతి ఇప్పుడు 40,000 30,000 ధ్వంసాలు రికార్డ్స్లో ఉన్నాయి, కానీ అలా అన్నీ చేయలేం కదా, రైట్ కూడా కాదు. హిస్టారికల్ మిస్టేక్స్ను లేదంటే హిస్టారికల్ని తిరిగి హిస్టరీని అండూ చేయలేదు, అర్థం చేసుకొని ముందుకెళ్ళగలం. కానీ కొన్ని మార్చగలిగి ఉంటే అది చాలా అండర్స్టాండింగ్ తోటి, చాలా మెచ్యూరిటీతో చేయాల్సింది తప్ప ప్రతిసారి ఇలా గొడవ పెడితే మటుకు ఎవరికి ప్రశాంతత. ఇది మా ఆలోచన. అందుకనే ఇప్పుడు రామతీర్థం గొడవ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా నేను బలం ఖండించాను, కానీ దాన్ని తీసుకెళ్ళి గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళిపోయి చేస్తే దాంట్లో ఇన్నోసెంట్ సఫర్ అవుతారు. ఇప్పుడు కోపం చేసిన వాళ్ళు 3-4 ఉంటారు. ఆ కోపం ఎవరి మీద చూపించుకుంటాం, ఒక మతం మీద చూపిస్తాం, లేదంటే చేసిన కల్పిట్స్ 3-4 కొద్దిమంది ఉండొచ్చు, ఎంతమంది మీద చూపిస్తాం అది. అందుకే మేము అలాంటి పొలిటికల్ గెయిన్ చేయడానికి ఇప్పుడు మేము గొడవ జరిగితే ఖచ్చితంగా దాన్ని దోషులు శిక్ష పడాలని కోరుకుంటాం. మేము ప్రభుత్వంలో ఉంటే ఈ పార్టీకి వాళ్ళని లోపల పెట్టాము. ఎందుకంటే ఇటువంటి మనోభావాలకు సంబంధించి అసలు ఏమాత్రం ఉపేక్షించుకోండి. కానీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మాకు చాలా బాధ్యత ఉంది. దీన్ని ఇలాంటి సున్నితమైన మనోభావాలు రెచ్చగొట్టడానికి మేము పూర్తి వ్యతిరేకం. గుంటూరు జిల్లా టవర్ పేరు కూడా మార్చాలని చెప్పేసి బీజేపీ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేస్తున్నారు సార్, మొన్న కూడా చేశారు బీజేపీ, మొన్న కూడా చేస్తారు. జిల్లా టవర్ ఇవన్నీ నన్ను 1-2 సందర్భాల్లో దృష్టికి వస్తే కూడా నేను ఆలోచించాను ఏం మాట్లాడుతుంది లేదని. నాకేముందంటే, జిన్నా గారి గురించి చదివిన గొప్ప మేధావి, స్వాతంత్ర్యం కోసం పనిచేసిన వ్యక్తి, కానీ భారతదేశం విడిపోవాలి, ఇది ముస్లిం దేశంగా పాకిస్తాన్ ఉండిపోవాలి నిర్ణయం తీసుకున్న వ్యక్తి. దానికి పర్యవసానం దాదాపు లెక్క ప్రకారం వాళ్ళు చెప్పేది 21 లక్షల మంది, 2.5 క్లోజ్ టు, కొంచెం ఎక్కువ అనుకునే తెలియదు కానీ ఖచ్చితంగా ఒక 2.5 మిలియన్స్, అంటే తక్కువ 21 లక్షల మంది చనిపోయారు. నెహ్రూ గారు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ ఆయనకి కూర్చొని మనం జెండా ఆగస్టు 15 చేస్తున్నప్పుడు అర్ధరాత్రి, అదే సమయాన పంజాబ్లో దాదాపు 55,000 మంది పైచిలకు ఆడవాళ్ళు మానభంగానికి గురి కాబడ్డారు. సో జిన్నా పేరు అసోసియేట్ అయింది విభజనకి. భారతదేశం అన్ని మతాలని గౌరవిస్తూ తీసుకున్న ఇది, వాళ్ళేమో విడిపోతే మాకు మత ప్రాతిపాదికన విడిపోయింది. సో అందువల్ల ఆ పేరు ఎంత రెలవెన్స్ అనేది ఎవరైతే దాన్ని కోరుకుంటున్నారో జిన్నా పేరే ఉండాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇది కూర్చోబెట్టేందుకు దీనికి మళ్ళీ గొడవలు లేపడం కాదు, కానీ అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే చాలా గ్రేట్ ముస్లిం లీడర్స్ ఉన్నారు స్వాతంత్ర సమయంలో. వాళ్ళందరూ ఎవరి పేర్లు రెలవెంట్గా ఉంటాయో, లేదంటే అబ్దుల్ కలాం గారి పేరు ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎవరైనా కావచ్చు. నాకు తెలిసి ఇందులో అసలు కులాల తాలూకు గొడవలు అయితే, ఒకటి వీళ్ళ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అనిపిస్తుంది. అంటే అన్ని జిల్లాలకి పెట్టినప్పుడు అది మెంటల్గా అది అయిపోయింది, కొత్తగా తీసుకొచ్చేటప్పటికి. అంతేకాని నాకు తెలిసి అది అంబేద్కర్ గారి మీద గౌరవం లేకపోవడం కాదు. ఈ దేశంలో ఎవరైనా సరే అంబేద్కర్ గారిని గౌరవించిన వ్యక్తులు ఎవరు ఉంటారు, అర్థం చేసుకున్న వ్యక్తులు ఎవరు ఉంటారు. అందుకని ఇష్యూ అది కాదు. వీళ్ళు తీసుకొచ్చిన విధానం అంటే కావాలని ఒక సమాజం తాలూకు ఆ శాంక్టిటీని చెడగొట్టడం, నాకు అది అనిపించింది. ఎందుకంటే నిజంగా చేయాలి అంటే ఒకటి ముందుగానే అనౌన్స్ చేసి, లేదు అప్పటికప్పుడు ఆ పరిస్థితుల ప్రకారం వచ్చేసినాయి అనే వాళ్ళు చెప్పిన వాదనే కరెక్ట్ అయితే 30 రోజులు ఇచ్చారంటే కొంత అసమ్మతి ఉందనే కదా అర్థం. కనీసం ఒక మండలి, ఉదాహరణకి అనంతపురం జిల్లాలోనే
కొన్ని మా జిల్లాలుగా మా సత్యసాయి జిల్లాకి కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ మారుస్తున్నప్పుడు మా వాళ్ళే కూర్చోబెట్టి చాలా బలమైన ఫైట్ చేశారు. మా కేంద్రం ఇదే ఉండాలి, ఇది ఉండకూడదు ఇట్లా చెప్పి చాలా ప్రతి చోట ఇదే గొడవ ఉండేది. సో బేసిక్గా జిల్లాల విభజనలోనే పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంది, ఇది కొంచెం సెన్సిటివ్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు పోలీసుని ప్రిపేర్ చేస్తున్నాల్సింది. నాకు కొంతకాలం వరకు తెలీదు, అంటే ఇది పేరు పెట్టినప్పుడు అన్ని జిల్లాల్లో పేర్లు ఎలా మారుస్తారు, ఇది మారుస్తారు అంతే. అంతమించి నేను పెద్ద దాని మీద దృష్టి పెట్టలేదు. నేను కనీసం ఫోన్ చేసి ఎవరిని అడగలేదు. ఒక యాక్సెప్టెడ్ నామ్ లాగా నేను ఉండిపోయాను. కానీ దీనికి కొంత గొడవ జరుగుతుంది, దేనికి గొడవ జరుగుతుందని అడిగాను ఫస్ట్. సో ఇట్లా కొంతమంది వ్యతిరేకత ఉన్నారు వైసీపీ నుంచే చెప్పారు ఫస్ట్. అది నాకు ఒకసారికి నేను వదిలేశాను. మధ్యలో ఎక్కడో ఒకరోజు చూచాయిగా ఉన్నాను. మళ్ళీ మూడో రోజు అయిపోయేటప్పటికి అది ఇక్కడికి వచ్చేసింది. జస్ట్ ఒక 2-3 డేస్లో పెరిగిపోయింది. సో నాకు ఇది అంటే నాకేమనిపిస్తుంది, ఇలాంటి చేసుకుంటున్నప్పుడు కొంత హీట్ ఉందనేది ప్రతి ఒక్కరికి కొంత తెలుస్తుంది. ఎంత అనేది గవర్నమెంట్కి తెలిసినంత బాగా వాళ్ళ దగ్గర నిఘా విభాగాలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఉంది. ఇంకా ఒక స్థాయిలో చెప్పాలంటే ఈ మధ్య నేను వింటుంది నా దృష్టికి వచ్చింది, కేంద్ర నిఘా విభాగం కూడా ముందుగానే హెచ్చరించిందని. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చెప్పటం వినటం నా దృష్టికి వచ్చిన విషయం చెప్తున్నాను. అది ఒక కొద్ది రోజుల ముందే హెచ్చరించారు, ఇట్లాగా కొంచెం పరిస్థితి ఉద్రిక్తగా ఉంటుంది అంటే. మరి దాన్ని వీళ్ళు ఎందుకు నోటీస్ చేయలేదు అనేది దాని సారాంశం. పోనీ గొడవ ఇవన్నీ జరుగుతున్నప్పుడు నిజంగా అది ఎందుకంటే నేను సింపుల్గా లాస్ట్ టైం కూడా మేము కాకినాడలో కూడా ఇదే వైసీపీ ఎమ్మెల్యే ఎవరు నన్ను ఏదో అన్నాడని చెప్తే గొడవ అయినప్పుడు ఎంటైర్ జిల్లా 144 సెక్షన్ పెట్టారు. అంటే ఎక్కడ చూసినా ఒక మిలిటరీ చూస్తే నేను అనుకునేది ఇప్పుడు కాశ్మీర్లో చూసినట్టు గుర్తు, కానీ లేదంటే హెవీ నక్సల్ మనకి అరకులో చూశాను, కానీ అలాంటి ప్రెసెన్స్ నేను ఎప్పుడు ఇక్కడ చూడాల. ఇది మన కాకినాడ ఎస్పెషల్ తూర్పుగోదావరి. అంటే అలాంటిది ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, దీని మీద గొడవలు అవుతున్నాయి, ఇలాగా సామాజిక మాధ్యమాల్లో ఇలాగా పరస్పరంగా ఇట్లా గొడవలు అవుతున్నాయి అని అనుకున్నప్పుడు దీనిని వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగానే చేశారని అనిపించింది. అంటే ఇంత ఇండికేషన్స్ ఉన్నప్పుడు తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి మాట్లాడకపోవడం అది మరింత బలం ఇస్తుంది. ఎవరైనా ఏం కోరుకుంటానో మాట ఎంత పొలిటికల్ పార్టీస్ అని ఎవరైనా సరే సమాజాన్ని ఎంత విచ్ఛిన్నం చేసేయకూడదు. ఎందుకంటే ఒకసారి కులాల పోరు స్టార్ట్ అయితే అది ఎటు దారి తీస్తే ఎవరికి తెలియదు. అది బేసిక్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. సార్ అది పేరు మార్చడం ఎవరికి అభ్యంతరాలు ఉంటాయండి? అసలు అది ఇష్యూ అయితే మేము ఎప్పుడు చెప్పేసేవాళ్ళం కదా. అసలు దాని మీద అసలు జనసేనకి అసలు ఏ ఇష్యూ లేదు. ఇప్పుడు అంబేద్కర్, పూలే, పెరియార్ వీళ్ళందరినీ మీరు మీ ఓన్ చేసుకునే ఇదిలో భాగంగా అంబేద్కర్ పేరు పెట్టారు రాష్ట్రం మొత్తం. అది కూడా ఆ ఏరియా వాళ్ళంతా డిమాండ్ చేసిందని. అంబేద్కర్ గారి ఇష్యూ కాదు అక్కడ. ఒక పార్టీలో 2 వర్గాల మధ్య గొడవ, దాన్ని కులాల మధ్య చేస్తే ఎట్లా? ఈ రోజున ఏ పార్టీ గెలవాలన్నా ఒక కులం బేస్ మీద గెలవలేము. ఇంకా అంటే చెప్పాలంటే ఇది నాకేమనిపిస్తుంది, ఇవన్నీ చూస్తున్నప్పుడు బహుజన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇది పన్నాగమని అనిపిస్తుంది.